హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో బగారా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితేనే మనకి బగారా రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం హోల్ గరం మసాలా ప్యాకెట్ని తీసుకుని వీటన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకుని వేసుకోవాలి. నెక్స్ట్ జాజికాయ అలాగే ఒక 2 లవంగాలు, నెక్స్ట్ ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు అన్నింటినీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇందులోనే మనకి ఫ్లేవర్ కూడా వస్తుంది. బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఇందులోనే బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవటమే. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 3.5 వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 3.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే కంపల్సరీ 3 గ్లాసెస్ అయితే సరిపోతాయి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. మనకిప్పుడు 3 గ్లాసెస్ అండ్ 3.5 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకుని రైస్ కుక్కర్కి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా బాయిల్డ్ అయిపోయాయి కదా. ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, రైస్ అన్నిటిని బాగా కడిగి వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మరిగింది కదా, అందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ రైస్ అన్నిటిని యాడ్ చేసేసుకుని మనం బాగా కుక్ చేసుకోవటమే. ఇలా కుక్ చేసుకున్నట్లయితే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మా కిడ్స్ కూడా చాలా వరకు బగారా రైస్నే చేయించుకుంటూ ఉంటారు. ఎవ్రీ టైం నేను దీన్నే చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇది పెడుతుంటే చాలా హ్యాపీగా తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది. దీనికి ఇలా పైన ఇలా కలుపుకుని నెక్స్ట్ లాస్ట్లో మనకి బిర్యానీ ప్యాకెట్లో ఇలా వైట్ కలర్లో ఇవి ఇస్తారు కదా, వీటిని మనం లాస్ట్లో ఇలా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏ బిర్యానీస్కైనా బగారా రైస్కైనా ఫ్రైడ్ రైస్లకైనా దేనికైనా కొత్తిమీర లేకపోతే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. కొత్తిమీర ఉంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా లాస్ట్లో ఇలా యాడ్ చేసుకుని మనం ఒక్క 2 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకుని అలా ఆవిరికి అలా ఉంచినట్లయితే కొత్తిమీర కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన బగారా రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన బగారా రైస్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మటన్ కర్రీతో, చికెన్ కర్రీతో అలాగే రైతాతో దేంతో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీస్తో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. న్యూ ఛానల్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.